నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహణ, పలు అంశాలపై అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు। జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస, అజెండాలోని 27వ అంశంపై అధికారులకు కౌన్సిల్ సభ్యులకు మధ్య మాటల యుద్ధం। స్థిరాస్తిని కొనుగోలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు వహిస్తూ అప్రమత్తంగా ఉండాలి। సిటీ ప్రాపర్టీస్ అధినేత, ప్రముఖ ప్రాపర్టీ అడ్వైజర్ పాలపర్తి శ్రీనివాస్ సూచన। జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ శాఖ, ఎంప్లాయ్మెంట్ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహణ, పెద్ద సంఖ్యలో హాజరైన నిరుద్యోగ యువత। తమ వార్డుల్లో అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదని, నిధులు లేనప్పుడు అజెండాలో అభివృద్ధి పనుల అంశాలను ఎందుకు చేరుస్తున్నారని మున్సిపల్ అధికారులను కౌన్సిల్ సభ్యులు నిలదీశారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశ మందిరంలో సోమవారం కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది। మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొని అజెండాలో పొందుపరిచిన అంశాలపై చర్చించారు। అజెండాలో 30 అంశాలను పొందుపరచగా ఒక అంశాన్ని సభ్యులు తిరస్కరించారు। టేబుల్ అజెండాలో మరొక 6 అంశాలపై కూడా చర్చించి పలు తీర్మానాలు చేశారు। ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు। తన వార్డుకి సంబంధించిన అంశాలను అజెండాలో చేర్చినప్పుడు తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు। తన వార్డును అన్ని విధాల అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు। అదేవిధంగా 13వ వార్డు కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశంలో అభివృద్ధి పనులకు తీర్మానం చేసినప్పటికీ అవి కార్యరూపం దాల్చట్లేదని, అలాంటప్పుడు ఎందుకు తీర్మానం చేయడమని అధికారులను నిలదీశారు। అనంతరం 5వ వార్డు కౌన్సిలర్ కరుటూరి రమాదేవి మాట్లాడుతూ గడిచిన 3.5 సంవత్సరాలలో తన వార్డులో ఒక అభివృద్ధి పని కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు। కనీసం పారిశుధ్యాన్ని కూడా మెరుగుపరచడం లేదని, తాను ఎందుకు కౌన్సిల్ సమావేశానికి వస్తున్నానో అర్థం కావడం లేదని వాపోయారు। అనంతరం 21వ వార్డు కౌన్సిలర్ కంచర్ల గీతాకుమారి మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా తన వార్డులో ఒక రోడ్డు అభివృద్ధి చేయాలని కోరుతున్నానని, అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు। పట్టణంలో జరిగే అభివృద్ధి పనులను చూస్తుంటే తనకు లక్కీ డిప్ గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు। అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు మాట్లాడుతూ నిధులు లేనప్పుడు కౌన్సిల్ సమావేశంలో తీర్మానాలు చేయడం ఎందుకని, ఎవరిని మభ్యపెట్టడానికి అజెండాలో ఈ అంశాలను పొందుపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। ఇక మీదట తీర్మానం చేసిన అంశాలు అమలు కాకపోతే ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తామని హెచ్చరించారు। అనంతరం మరొక మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కంచర్ల వాసవిరత్నం మాట్లాడుతూ అశ్వారావుపేట రోడ్లో ఉన్న బాయ్స్ హై స్కూల్ వద్ద నుంచి పోలీస్ స్టేషన్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు జరిగాయని, దీంతో వర్షం పడినప్పుడు వరద నీరు ఊర చెరువు వైపుకు వస్తుందని తెలిపారు। తక్షణమే ఆక్రమణలను తొలగించాలని అధికారులకు సూచించారు। అనంతరం 23వ వార్డు కౌన్సిలర్ లోకాలపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జనావాసానికి దగ్గరగా మేకల కబేళ ఉండడం వల్ల కుక్కలు, పందులు బెడద ఎక్కువగా ఉందని, తక్షణమే కబేళాలను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని కోరారు। ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు। మొన్న 4వ వార్డులో ఒట్లు పెట్టి ఏం కావాలని అడిగారు, ఒక పేపర్ మీద రాసామన్నా పేపర్ మీద రాసిచ్చాం మేడం, అందులో ఒక వర్క్ కూడా రాలేదు మేడం గారు। 8వ వార్డులో 4వ వార్డులో డ్రైనేజ్ పెట్టారు, కనీసం నేను ఇచ్చిన వర్క్ కూడా కనీసం 4వ వార్డు ఒకసారి మీరు కొత్తపేట వచ్చి చూసారు కానీ ఎంత అధ్వానంగా ఉందో। బాల మేడం గారు ఇది మొత్తం కొత్తపేట ఉన్న దరిద్రంగా మీరేం పెట్టలేనండి, మీరు కన్నపిల్ల మీరు తప్పు తీసుకుంటారని మాట ఇచ్చారు। మా 11వ వార్డులో డ్రైవ్ వర్క్ పెట్టేందుకు తెలుస్తుంది, కానీ ఇలా పెడుతున్నారు కానీ ఏ వర్క్ ఆచరణలో రావట్లేదు మేడం। ఇప్పుడు నా 3 వర్కులు పెండింగ్లో ఉన్నాయి, ఆల్రెడీ తీర్మానం పెండింగ్లో ఉన్నాయి, కానీ టెండర్లో పిలవలేదు, ఎలక్షన్ అన్నారు, ఎందుకు ఆపారు అన్నారు, ఎవరు ఆపమన్నారు అన్నారు, మళ్ళీ పెడుతున్నాం అన్నారు, పెట్టట్లేదు। ఇది కూడా పెడతారా పెట్టరా కొత్త చెప్పని చెప్తాను, అందరినీ క్యాకేసి ప్రస్తుతం అందరినీ క్యాకేసి
బడ్జెట్ ఉన్నంత వరకు మేము చేయగలుగుతాం, బడ్జెట్ లేదు చేయలేము. వర్కులు టెండర్లో పిలుస్తాం కానీ బడ్జెట్ లేదు కాబట్టి ఈ వర్కులు అవట్లేదు. ఒకసారి గవర్నమెంట్ ఇచ్చేస్తే మా వాటిలో అడగలు ఉన్నారండి. 3 లక్షలు ఇచ్చారండి. ఆ రోజు పికానగర్ స్ట్రీట్లో ఒక డ్రైన్ కోసం ఎస్టిమేషన్ ఇచ్చారు. 2 lakhs అయింది ఆ రోజు. అది పెట్టుకున్నాము, పెట్టే ఆగిపోయింది. నెక్స్ట్ మళ్ళీ శ్రావణ్ కుమార్ గారు వెళ్ళిపోయే ముందు వేసేట ఒక 10 లక్షలు తీసుకొచ్చారండి. అది ఆయన వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయన వెళ్ళిపోయారు, ఆ ఏజెంట్ అంత పక్కన పడేసి అది కూడా వర్క్ చేయలేదు. ఇంతవరకు నా 5వ వార్డులో 5 పైసలు పని చేయలేదండి. 5 పైసలు అంటే 3.5 yearsలో నేను చిన్న వరకు కూడా చేయలేదు. అసలు కౌన్సిల్ పెట్టి నేను ఎందుకు వస్తున్నాను, నా టైం అంతా వేస్ట్ చేసి నేను ఎందుకు కూర్చున్నాను, ఎందుకంటే వస్తున్నాను నాకు తెలియదు. మరి మీరు పెట్టిస్తున్నామంటారు, వచ్చేస్తాయంటారు, చేస్తామంటారు, ఎప్పటికీ ఒక్క వర్క్ అవ్వలేదు. సరే ట్రాఫిక్లు ఉన్నాయి సార్, మరి ఎప్పుడు అడిగినా ఆల్రెడీ ఈరోజు నేను అందరినీ మా వాటికి ఇన్వైట్ చేస్తున్నానండి. చైర్మన్ గారిని, అలాగే కమిషనర్ గారిని, ఏఈ గారిని, మొత్తం అందరూ ఒక్కసారి మా వాటికి కలిసారు. 5 or 6 days అయిందండి. డ్రైన్ తీసి రోడ్డు మీద ఉన్నాయి, రోడ్డు మీద మళ్ళీ సగం డ్రైన్లో పడిపోతుంది సార్. సాటర్డే అడిగానండి, ఫ్రైడే ఈవినింగ్ గొడవ చేస్తే సాటర్డే అడిగానండి, డాక్టర్ ఇవ్వట్లేదు, ఒకే మాట చెప్తున్నారు. మరి మేము ప్రజలకు ఏం చెప్పాలి సార్? 3 సంవత్సరాలు బట్టి అడుగుతామండి. లేదు వాళ్ళు వస్తే జనం వాటర్ అవన్నీ వచ్చి గోతులు పడిపోయి మొదలెట్టిన వరకు ఎందుకు ఆపేశారండి? టెండర్ పిలవాలండి అంటే 3-4 సంవత్సరాలు బట్టి మీరు చేశారు. రమాదేశ్వరం రోడ్డు కానీ, స్కూల్ దగ్గర రైలు కానీ పోయలేదు. ఏంటంటే కారణం అసలు ఎందుకు చేస్తున్నారు? ఇన్ని వర్కులు చేస్తున్నారు, మరి అలాగే చేస్తున్నారు. మా వర్క్ ఎందుకు చేయాలి? వర్క్ కావాలన్నప్పుడు మళ్ళీ తర్వాత అజెండాలో మళ్ళీ కర్మ వాళ్ళు వర్కులు ఎందుకు పెడుతున్నారు మీరు? అంటే మొత్తం అన్ని పెట్టాక లక్కీ టిప్ చేస్తారా ఏంటి? మరి ఇప్పుడు దాకా తగలేదంటే మాకు 3 సంవత్సరాలు అయింది. ఏమన్నా లక్కీ టిప్ ఏమన్నా నాకు డౌట్. మన కరెంట్ కూడా ఉంది, 4 సంవత్సరాలు బట్టి తీయలేకపోయారు, తీయించుకున్నాం. అలా ఏదో దారి ఉంటుంది కదా, అలా చేయించుకుంటాం. ఎందుకంటే వారు వస్తే ఇంటికి వచ్చి దెబ్బలాడుతున్నారు, పడిపోతున్నామండి. అది ఒక్కటి అర్థం చేసుకోవాలి కదా. స్కూల్ దగ్గర చిన్న పిల్లలు ట్రైన్ కూడా కట్టలేదు, మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు. మరి మాదే ఏంటో ఈ దుస్థితి అర్థం అవ్వట్లేదు. ఇవాళ జంగాడ మున్సిపాలిటీ పరిస్థితి ఎలా ఉందంటే మేము చేయించుకోవాలి. ఇవాళ కౌన్సిలర్లు వెళ్ళి కాంట్రాక్టర్ బదులాలు చేసుకోవాలి. వాళ్ళంటారు ఏమంటున్నారు, మీరు అప్లోడ్ చేయట్లేదు, సిఎఫ్ఎంఎస్ పంపట్లేదు, మీరు ఎలా చేయాలని వాళ్ళంటారు. మీరేమంటున్నారు, ఇవాళ కౌన్సిలర్ మేము చేయించుకోవాలంట. మీరు ఆయమన్నా చేస్తే మాకు చేస్తారుగా, మీరు బిల్స్ చేస్తే మాకు చేస్తారుగా, మీరు అప్లోడ్ చేస్తే మాకు చేస్తారుగా. మీరు ఎందుకని ఇంట్లో అప్లోడ్ చేయలేకపోతారు? నేను నెల కింద అడిగినప్పుడు అసలు మీకు బడ్జెట్ లేదని చెప్పినప్పుడు ఎవరు నమ్మించాలని పిలిపి ఇప్పుడు పెట్టారు అజెండాలో వర్క్లు. ఏమన్నా సంవత్సరం దాకా కుదరదు కదా, వర్క్లు పెడతాం, కుదరదంటే మేము మానేస్తాం కదా. ఎందుకని నమ్మిస్తున్నారు? ఎవరిని మోసం చేస్తారు? మేమేం గవర్నమెంట్ వ్యతిరేకిస్తట్లేదు, మేము ప్రభుత్వాన్ని మేము నిందించట్లేదు. ఇక్కడ ఆఫీసర్లు అనేవాళ్ళు దగ్గరగా జాగ్రత్తగా కౌన్సిల్ సభ్యులు ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించాలో చేయించకపోతే కనుక ప్రతి వచ్చే నెల నుంచి ఇక్కడ ధర్నాలు, రాస్తారోకాలు బైఠాయించడాలు జరుగుతాయండి. మేమైతే ఊరుకునేది లేదు. శానిటేషన్ విషయంలో కానీ మాకు సంబంధించిన వర్కులు రోడ్డు తవ్వేసి అడ్డంగా వదిలేసి పోనలే ఎక్కడో రమద హాస్పిటల్ పోతే పోయింది ఆ రోడ్డు, లేదా పలానా చోట్ల పోతే పోయింది అనుకుంటే కుదరదండి. ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ మేము చేద్దామని అనుకునే వాళ్ళందరూ కూడా జంగారెడ్డి కూడా డెవలప్ చేసుకునే విధంగా ఉంటేనే ఇక్కడ ఉండి ఇక్కడ సమస్యలు పరిష్కరించే విధంగా ఉండాలండి ఎవరైనా. మేమైతే నెక్స్ట్ నెల నుంచి ప్లకార్డులు మేము రాష్ట్రంలో కూడా ధర్నాలండి. ఇక్కడ హై స్కూల్ దగ్గర నుంచి ఫారెస్ట్ ఆఫీస్ దాకా రోడ్ వెడల్పు చేయమన్నాను సార్ మొన్నసారి మీటింగ్ లో. వాటర్ మొత్తం మెయిన్ రోడ్ మీద ఆగిపోతుంది అని. వర్షం పడితే చాలు మెయిన్ రోడ్ మీద మొత్తం వాటరే ఉంటుంది సంజయ్ గారు. అది డ్రైన్ రోడ్ వెడల్పు చేయాలండి అని అన్నాను. కోల్గేట్ కొట్టోళ్ళు, కొబ్బరి కొట్టోళ్ళు మొత్తం అంతా డ్రైన్లో వేసేస్తున్నారు. అదండి అక్కడ పోలీస్ స్టేషన్ ఎదుర్కొంటా డ్రైన్లో చర్చ్ దగ్గర మొత్తం అంతా డ్రైన్లో పడిపోయి అది వర్షం వస్తే చాలు మొత్తం వర్షం మీదకి వచ్చేస్తున్నాయండి అవన్నీ. అదొకసారి కొద్దిగా క్లియర్ చేయండి సార్. వాళ్ళతో కొంచెం కంప్లైంట్ ఇవ్వండి. కూడా నేను 2 సంవత్సరాలు అయింది, అందరూ సంవత్సరాలు సహకారంతో నేను చేయాలని చెప్పాను. దాని గురించి నాకు ఇప్పుడు ఏది కూడా ఇప్పుడు వరకు రాక వచ్చే మీటింగ్లో అడగడం, ఊరుకోవడం తప్ప ఏం చేసేది లేదు. మీకు మన కుక్కలు వచ్చి మనుషులు చేస్తే అక్కడ తినే తిరిగిపోతున్నాయి. అది ఊరు మధ్య ఉందని చెప్పేవాళ్ళు. అది పెద్ద కమిషనర్ వచ్చి దృష్టి కూడా ఆయన పంపించాం మేము.
అది ఎంఆర్ఓ పంపించాడు అన్నారు. దాన్ని బట్టి మీరు ఉన్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసాగా మారింది. చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన సోమవారం జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో 30 అంశాలతో కూడిన అజెండాను అధికారులు ప్రవేశపెట్టారు. ఈ అజెండాలో 27వ అంశం వివాదాస్పదంగా మారింది. ఈ అంశంపై అధికారులను పలువురు కౌన్సిలర్లు నిలదీశారు. అంతేకాకుండా ఈ అంశంపై ఎందుకు ఆసక్తి కనబరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తాము తిరస్కరిస్తున్నామని చెబుతూ చైర్పర్సన్కు కమిషనర్కు కౌన్సిలర్లు వినతి పత్రం అందించారు. ఈ అంశంపై మున్సిపల్ కౌన్సిలర్లు మానవతామూర్తి దొంతు మాధవ మీడియాతో మాట్లాడుతూ కౌన్సిల్ అజెండాలో 27వ అంశంగా పొందుపరిచిన RS నెంబర్ 359లో గల లేఅవుట్కు 14% ఛార్జెస్తో బిల్డింగ్ అనుమతులు లేఅవుట్లను రద్దు చేయడంపై తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. దీనిపై కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని తమ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. కావున తక్షణమే ఈ ఘటనపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలని కోరారు. దీనిలో భాగస్వామ్యం ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఈరోజు సాధారణ సమావేశం జరిగింది. అందులో 20వ అంశం రుద్రరాజు రంగరాజు గారు అనే ఆయన 2007లో లేఅవుట్ తీసుకున్నారు. అది మొత్తం 9 ఎకరాల 40 సెంట్లు. దాన్ని 2 భాగాలు ఎడగొట్టి 2 లేఅవుట్గా తీసుకున్నారు. అప్పుడు పంచాయతీకి 10% ఆఫ్ ఓపెన్ స్పేస్ని రిజిస్ట్రేషన్ చేసి ఆ సైట్లు అమ్మేసిన తర్వాత లేఅవుట్ నాకు అవసరం లేదని చెప్పి మరలా తిరిగి ఆ రోజు 2011లో ఆ సైట్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. తీసుకుని మళ్ళా ఆ సైట్లు డెవలప్ చేయకుండా ఎన్ని రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేకుండా ఈరోజు మన కౌన్సిల్లో తీసుకొచ్చి దీన్ని అప్రూవల్ చేయమని న్యూ డెవలప్మెంట్గా అప్లై చేయమని మా కౌన్సిల్ దృష్టికి పెట్టారు. కానీ ఇందులో సర్వే నెంబర్ తప్పు, ల్యాండ్ కన్వర్షన్ నెంబర్ తప్పు. అంతేకాకుండా వాళ్ళు 2 చలానాలు తీశారు, 4,30,000 కానీ 2011లోనే అప్పటికి మార్కెట్ వాల్యూ చాలా అత్యధికంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ సైట్లు అమ్మడవట్లేదన్న నెపంతో వాళ్ళు దీన్ని సేల్ పర్పస్ కోసం పర్మిషన్ కోసం మున్సిపాలిటీ రావడం జరిగింది. ఇందులో అనేక అవకతవకలు ఉన్నాయి. ఎందుకంటే సర్వే నెంబర్ వేరు, వాళ్ళు అనుమతి తీసుకున్న ల్యాండ్ కన్వర్షన్ నెంబర్ వేరు. అలాగే DDC అప్రూవల్కి సంబంధించి ఎలక్షన్ ముందు అనగా 3 రోజుల ముందు పర్మిషన్ తేవడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ అవకతవకలకి ఈ ప్లాన్ అప్రూవల్స్కి వీటికి ఫైల్ పుటప్ చేసిన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కౌన్సిల్ అంతా కూడా కోవడం జరిగింది. అలాగే జంగారెడ్డిలో ఉన్న ఈ ఏదైతే అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో వాటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయవలసిందిగా తీర్మానం చేయడం జరిగింది. ఈ పరంగా మేము మీడియా మిత్రులుగా ప్రజలుగా తెలియజేది ఏంటంటే 359 అనాథరైజ్డ్ లేఅవుట్లు ఎవరు సైట్లు కొనవద్దు. మీరు సైట్లు కొనేటప్పుడు ముందుగా దాని రికార్డు కరెక్ట్గా ఉందా లేదా, DDP అప్రూవల్ అయిందా లేదా, రెరా అప్రూవల్ ఉందా లేదా అన్ని చూసుకుని కొనండి. ఎందుకంటే అనాథరైజ్డ్ లేఅవుట్ కొంటే ఇక్కడ మున్సిపాలిటీ 14% కట్టేసి ఇచ్చేద్దంటారు పర్మిషన్. అలాంటి ఇవ్వడం జరగదు, చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు సక్రమమైన లేఅవుట్లోనే కొనుక్కోండి. అక్కడ అన్ని డెవలప్ అవుతాయి. అన్ని డెవలప్ కాకపోతే లేఅవుట్ కాదు. కాబట్టి ఈ విషయాన్ని మీ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో తెలియజేస్తాం. ప్రజలు ఒక ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని, లేని పక్షంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సిటీ ప్రాపర్టీస్ అధినేత ప్రముఖ ప్రాపర్టీ అడ్వైజర్ పాలపర్తి శ్రీనివాస్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిటీ కేబుల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ వంటి మహానగరంలో కొంతమంది అవగాహన రాహిత్యంతో నాన్ లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసి నష్టపోయిన ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయన్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు జంగారెడ్డిగూడెంలో కూడా జరుగుతున్నాయన్నారు. కొంతమంది నాన్ లేఅవుట్లను లేఅవుట్లుగా చేస్తామని నమ్మించి భూములను విక్రయించే ప్రయత్నం చేసి ప్రజలను మోసగిస్తున్నారన్నారు. ఇటువంటి ఒక సంఘటనపై జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగిందన్నారు. కావున స్థిరాస్తిని కొనుగోలు చేయాలి అనుకునేవారు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. ఒకవేళ ఏమైనా సందేహాలు ఉంటే తనను సంప్రదించవచ్చునని పాలపర్తి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రజలందరికీ నా విజ్ఞప్తి అండి, మనం ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో భూ కబ్జాలు జరిగినాయి, లేదంటే ఎవరు కొనుక్కున్న వాళ్ళు మోసపోయారు, ప్రభుత్వ భూమి కబ్జా అయిపోయిందని రకరకాల మాటలు మనం వింటూ ఉంటాం సహజంగా. అది ఈ మధ్యకాలంలో అలాగే ఒక LP నెంబర్ తీసుకుని DDC లేఅవుట్లో స్థలంలో ఉన్న అందరికీ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన పార్క్లో కూడా ఉన్న బిల్డింగ్లు పడగొట్టేశారు. ఈ మధ్యనే హైదరాబాద్ మాదాపూర్లో హైడ్రా
మొత్తం కూల్చేయడం జరిగింది. పాపం ఆ పార్కులో ఇళ్ల స్థలాల కింద మార్చేసి పార్క్ని మళ్ళీ బిల్డింగ్లు కట్టి మళ్ళీ 2-3 చేతులు మారేసరికి వాళ్ళకేం తెలుసు ఇది ఒకప్పుడు పార్కు, ఇందులోనేమో ఇలా ఉందని 3-4 దస్తావేలు మార్చేసరికి వాళ్ళు ₹1,00,00,000 కొనుక్కొని పడగొట్టించేసుకోవడం జరిగింది. ఇలాగా అనేక భూమి విషయంలో మోసపోతూ ఉన్నారు ప్రజలు. వీళ్ళకి తెలియక మోసపోతున్న వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. అలాంటిదే ఒక సమస్య ఒకటి జంగాల్లో ఉత్పన్నమైందని మనం ఈ రోజున జంగారెడ్డిగూడలో ఉన్న మొత్తం మన మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిల్ అంతా ఒక తాట మీదకి వచ్చి అటువంటిది ఏదో వెలికితీసే ప్రయత్నంలో భాగంగా ఒక ప్రజా ఆస్తిని సుమారుగా మార్కెట్ వాల్యూ ఒక 6 కోట్లు విలువైన ఆస్తి ఏదో పాత రియల్ ఎస్టేట్లో పార్కింగ్ కూడా ఇలాగే చేశారని చూశారు. ప్రజలకి ఒక సీనియర్ సివిల్ ఇంజనీర్ కావచ్చు, సిటీ కేబుల్ అధినేత కావచ్చు, ప్రాపర్టీ అడ్వైజర్గా నేను చెప్పిన అనుభవంలో మీరు ఒక ఆ స్థిరాస్తిని కొనేటప్పుడు అది పట్టణంలో లేఅవుట్ చేసిందా, లేఅవుట్ నాన్ లేఅవుటా? అయితే ఒక డౌట్, లేఅవుట్ అంటే ఏంటంటే నాన్ లేఅవుట్ అంటే ఇలాంటి డౌట్లు ఉండొచ్చు ప్రతి ఒక్కరికి. కానీ ఖచ్చితంగా ఇందులో చెప్పుకెళ్తే చాలా సమయం పడుతుంది. మీకు ఎవరికన్నా మీకు ఒక ప్రాపర్టీ కొనాలన్నా, ఒక స్థలం కొనాలన్నా ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. ఇటీవల నేను సిటీ ప్రాపర్టీస్ పేర ఒక సంస్థను స్థాపించి ఈ ప్రాపర్టీ కొనే వాళ్ళకి పూర్తి లెగాలిటీ మీద సలహాలు, సూచనలు, ఎటువంటి ఆస్తిని కొనాలో అన్న దాని మీద కూడా నేను పెట్టాను. దయచేసి ఒకటి మాత్రం సూటిగా చెప్పుకున్నాను, నాన్ లేఅవుట్ బిట్లకి దయచేసి కొనకండి. అది మున్సిపాలిటీలో మనకి ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ వస్తాయో లేదో తెలుసుకోండి. దాని తర్వాత లెగాలిటీ అంటే అసలు ఈ భూమి ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, ఈ కాగితాలన్నీ మాకు ఎలా తెలుస్తాయి, మీరు చూసి పెట్టగలరా అంటే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. మా సిటీ కేబుల్ ఆఫీస్ ఎప్పుడు తెరిచే ఉంటుంది. లేదా ఇటీవల నేనే డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేస్తూ ఇల్లుని కేవలం 40 లక్షలకి ఇల్లుని ఇస్తున్నాను మీకు 150 గజాల్లో. మీకు లీగల్ డాక్యుమెంట్, బ్యాంక్ లోన్స్ అన్నీ నేనే చూసి మీకు ఏర్పరచగలను. కానీ మీరు కొనేటప్పుడు జీవితాంతం ఉండే స్థిరాస్తి, జీవితాంతం కాదు మీకు తరతరాలు అది లక్షల్లోనూ కోట్లలోనూ రేపొద్దున మిలియన్స్ల రూపంలోనూ ఇక్కడ ఉన్న భూమి విలువ మారబోతున్నప్పుడు అది ఎవరో కబ్జా చేసేసి అది దొంగదని ప్రభుత్వాలు వెనక తీసుకుని అది మళ్ళీ తిరిగి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మీరేమైపోతారు, గుండె పగిలిపోతుంది మనకి కదా. అందుకని మీరు స్థిరాస్తిని కొనేటప్పుడు ఈ పట్టణంలో నాన్ లేఅవుట్ ప్రస్తుతాన్ని కొనొద్దు. అది ఇటీవల కొంతమంది ఈ మధ్యన కొత్త దందా మొదలు పెట్టారు. మేము లేఅవుట్ చేస్తున్నాను, రోడ్లు వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు, ఎల్పీ నెంబర్ కట్టి, కానీ అక్కడ ఎవరు డబ్బులు కట్టట్లేదు. కొంతమంది అందరినీ అనట్లేదు, కట్టకుండానే అమ్మేస్తున్నారు సగం రేటుకి ముందు. ఈ డబ్బులు ఇరుక్కుపోతున్నాయి. ఇది నాన్ లేఅవుట్ తెలిసిన తర్వాత మిగతా డబ్బులు ఇచ్చి చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఇలాగ అనేక చిక్కుముడులు ఉన్నాయి, దయచేసి తెలుసుకోండి. నాన్ లేఅవుట్ అంటే ఏమిటి, అసలు కొనొచ్చా కొనకూడదని ఎంతోమంది అడ్వైజర్స్ నాకన్నా సీనియర్స్ సలహాలు ఇస్తున్నారు. ఆ సలహాలు పాటిస్తూ ఒక ఆస్తి కొనాలంటే ఏమేమి కనుక్కోవాలో అవన్నీ తెలుసుకున్న తర్వాత ముందుకెళ్ళండి తప్ప దయచేసి మోసపోవద్దని మరొకసారి హెచ్చరిస్తూ, మీకు ఏదైనా డౌట్లు కావాలంటే మా ఆఫీస్కి వచ్చి రండి. ఈ కింద స్క్రోలింగ్ అవుతున్న నంబర్కి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చని ఓన్లీ వాట్సాప్ ద్వారా తెలియజేయమని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంప్లాయ్మెంట్ శాఖ వైపీ ప్రవీణ్ కృష్ణ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ శాఖ, ఎంప్లాయ్మెంట్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జాబ్ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా నాక్ ఏడి వసంతరావుతో కలిసి ప్రవీణ్ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల జాబ్ మేళాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈసారి జరిగిన మేళాలో 3 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని, 120 మందికి ఇంటర్వ్యూలు హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఎస్డీసీ డిపిఓ ప్రవీణ్, కోఆర్డినేటర్లు నాగరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్ జంగారెడ్డిగూడెంలో మనం ఉద్యోగ మేళా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఉద్యోగ మేళా ఏపీఎస్ఎస్టీసీ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ సీడాప్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఈ జాబ్ మేళాకి నిరుద్యోగ యువత 120 మంది ఇప్పటి వరకు వచ్చి విశేషంగా పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాకి అపోలో ఫార్మసీ, అరబిందో ఫార్మా, అలాగే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ తదితర కంపెనీలు హెచ్ఆర్లు పాల్గొని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాకి నాక్ ఇన్ఛార్జ్ మరియు డిస్ట్రిక్ట్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రవీణ్ పాల్గొన్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంపీడీఓ గారికి అలాగే తదితర సిబ్బందికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ జాబ్ మేళా ఏపీఎస్ఎస్డిసి ద్వారా
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ జాబ్ మేళాను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఏపీఎస్డిసి, సీడెప్ అలాగే ఎంప్లాయ్మెంట్ ద్వారా మరి చాలామందికి ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఈ టెక్నికల్గా ఏపీఎస్డిసి ద్వారా కూడా మేము నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్, ప్లంబింగ్, మేషనరీ, బార్ బెండింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్ అలాగే జనరల్ వర్క్ సూపర్వైజర్ ట్రైనింగ్లు ఇవ్వడంతో పాటుగా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్గా యువకులకు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు నిండిన యువకులకు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్గా మనం అప్లికేషన్ డెవలపర్, వెబ్ అండ్ మొబైల్ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధిని కల్పించడం ముఖ్యంగా సీడెప్ ద్వారా జరుగుతుంది. ఇది ప్రెస్టీజియస్గా సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్ కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలని, అలాగే తెలియని యువకులు మీ ఫ్రెండ్స్ కానీ ఇతర కొలీగ్స్ కానీ ఉన్నట్లయితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో గురించి ఇతరులకు తెలియజేసి మరింత బలోపేతం చేస్తారని కోరుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ సిలీవా జోజీ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. తొలుత ఈ కార్యక్రమంపై జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తమకు సూచనలు చేస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామని తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన పీజీఆర్ఎస్ పిటిషన్ మీద కలెక్టర్ గారు మండల లెవెల్లో ఉన్న అందరు అధికారులకి, సచివాలయం స్టాఫ్కి, విఆర్ఓస్కి ఒక పిటిషన్ దారు ఏ విధంగా అర్జీ పెడతారో దాన్ని డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి వారు మళ్ళీ మరొకసారి పిటిషన్ పెట్టకుండా వారి సమస్యను ఒక్కసారి పెట్టగానే సాల్వ్ అయ్యే విధంగా చూసి ఏ అధికారైనా రెండోసారికి పెట్టించుకునే విధంగా చేయొద్దని కలెక్టర్ గారు సూచనలు ఇచ్చారు ఈరోజు ట్రైనింగ్లో. తర్వాత ఏ అధికారికి వచ్చిన పిటిషన్ని వారే రీఓపెన్ చేసుకొని వారే దాన్ని ఓపెన్ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి దాని మీద మరొకసారి పిటిషన్ రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆ పిటిషన్ ఏ విధంగా క్లోజ్ చేయాలి, సివిల్ మ్యాటర్ అయితే సివిల్ మ్యాటర్ అని, లేకపోతే కనుక మీరు చేసే విషయాలు ఏమైనా ఉంటే దాంట్లో డీటెయిల్డ్గా వారు చేయకూడదు అయితే కనుక వారికి అర్థమయ్యే విధంగా ఎండార్స్మెంట్ ఇచ్చి వారిని కన్విన్స్ చేసి ఈ విధంగా ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఇందువల్ల చేయలేకపోతున్నాం కాబట్టి మీరు మరి ఒకసారి అవకాశం వచ్చినప్పుడు చేస్తామని చెప్పి వాళ్ళతో మాట్లాడి ఇంకోసారి పిటిషన్ పెట్టుకున్న విధంగా లేకుండా చూసుకోవాలని దాని మీద తగు సూచనలు ఇచ్చి ఉన్నారు ఈరోజు కలెక్టర్ గారు. కావున అర్జీదారులందరూ మీకు మీ యొక్క ప్రాబ్లమ్స్ను క్షుణ్ణంగా మాకు కరెక్ట్ వేలో సబ్మిట్ చేసే ఉంటే కనుక మేము వితిన్ బిఎండ్ఎస్ఎల్ లోపు మీ సమస్యలను పరిష్కరించి మీకు న్యాయం చేస్తామని కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు.
ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గాడ్జెస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. మహిళలపై రోజురోజుకి దాడులు పెరిగిపోతున్నాయని, వీటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని జమాతే ఇస్లామీ హిందూ దాయి జనాబ్ సలీం పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జమాతే ఇస్లామీ హిందూ మహిళా విభాగం ఆధ్వర్యంలో నైతికత, నిజమైన స్వేచ్ఛ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ మహిళలపై, బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు జమాతే ఇస్లామీ హిందూ నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. దీనిలో భాగంగానే పలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమాజంలో ఈ దాడులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఏ నబీ, షబ్బీర్, షేక్ ముస్తాఫా, టిప్టాప్ బాసీ, షేక్ యాకోబ్, ఉస్మాన్ ఆదిల్, రఫీ తదితరులు పాల్గొన్నారు. మరి వారికి ఈ విలువలు అనేది నేర్పాలి. ఉదాహరణకి ఒక జమాతే ఇస్లామీ హింద్ ఒక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది ధార్మిక, ఆధ్యాత్మిక విషయాల్లో, సామాజిక విషయాల్లో ప్రజలను చైతన్యవంతులు చేస్తుంది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా నైతికతే నిజమైన స్వేచ్ఛ అని ఒక ఉద్యమాన్ని చేపట్టింది. ఈ ఉద్యమంలో భాగంగా మన సమాజంలో జరుగుతున్న చెడులు ఏవైతే ఉన్నాయో ఆ చెడులను మనం అరికట్టాలి అని ప్రజలను మరి తట్టి, మనలో సమాజంలో ఈ చెడులు జరుగుతున్నాయి కాబట్టి ఈ చెడులను మనం నిర్మూలించాలని చెప్పి మరి అనేక సేవా కార్యక్రమాలు మహిళా విభాగం నుంచి జమాతే ఇస్లామీ హింద్లో మరి ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన సమాజంలో స్త్రీలపైన మరి రేపులు జరుగుతున్నాయి. ఆ సమాజంలో అభద్రత కరువు అయిపోయింది. అలాగే అనేక రుగ్మతలు మన సమాజంలో పట్టిపీడిస్తున్న కారణంగా నైతికత ద్వారానే ఈ సమాజంలో ఉన్నటువంటి చెడులను
మనం నిర్మూలించగలమని చెప్పి జమాతే ఇస్లామీ నిర్ణయం తీసుకొని మహిళా విభాగం దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. జంగారెడ్డిగూడెం శాఖ నుండి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన సమాజంలో ఈ చెడులు ఎంతగా పెరిగిపోయాయంటే పసి పాప నుండి పండు ముసలి వరకు కూడా మన భారతదేశంలో స్త్రీకి భద్రత లేదు. ఆ భద్రత లేని కారణంగా పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే మరి తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. అటువంటి భయానకమైన పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి కాబట్టి ఈ ఉద్యమాన్ని మనం చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని ఎక్కడో ఇల్లు కాలిపోయింది అనుకుంటారు, అది రేపు మీ ఇంట్లో జరిగితే పరిస్థితి ఏంటి. కాబట్టి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుని ఈ ఉద్యమానికి సహకరించాలని చెప్పి జమాతే ఇస్లామీ హింద్ మరి కోరుకుంటుంది. ప్రజాప్రతినిధులు, సహచర ఉద్యోగులు, సిబ్బంది సహకారంతోనే తాను మెరుగైన సేవలు అందించగలిగానని ఎంపీడీఓ కె విజయప్రసాద్ తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా జంగారెడ్డిగూడెం ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న విజయప్రసాద్ పి గన్నవరంకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయనకు అభినందన సభను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించారు. అంతేకాకుండా ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ విజయప్రసాద్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం ఎంపీడీఓగా తాను పనిచేయగలిగానంటే తనకు ప్రజాప్రతినిధులు, సహచర ఉద్యోగులు, సిబ్బంది అందించిన సహకారమే కారణమన్నారు. ఏ అధికారి అయినా మెరుగైన సేవలు అందించాలి అంటే సిబ్బంది సహకారం తప్పనిసరి అని అన్నారు. ఈ విషయంలో తనకు జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది అందించిన సహకారం మరువలేనిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్లీవా జోజీ, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, ఎంపీపీ కొదమ జ్యోతితో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంకేనా కొద్దిగా నేను 2018 ఎంబీఓగా చేస్తున్నాను. అయితే నాకు 9 నెలలు మాత్రమే సర్వీస్ ఉంది, ఇక ఓన్లీ 9 months. అయితే మరలా నాకు 0 సర్వీస్ తోటి ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్స్ ఇస్తారని కూడా లేదు. కాబట్టి నేను ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం జరిగింది. మరలా పెన్షన్ ప్రొపోజల్స్ ఇవన్నిటి గురించి మరలా ప్రత్యేకించి జంగారెడ్డిగూడెం ప్రతిసారి రావాలంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది, 0 సర్వీస్లో మనకు ట్రాన్స్ఫర్ బదిలీలకు అవకాశం ఇచ్చారని నేను ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. రెండోది ఏంటంటే నేను జిఎంసీ బాలయ్య గారు సీసీ చేశాను. అప్పట్లో వారి పిల్లోడు ఒక్కడే అబ్బాయి ఉంది, ఆ అబ్బాయిని ఎత్తుకునేవాడిని. ఆ అబ్బాయి ఇప్పుడు అమలాపురం ఎంపీగా గెలుపొందారు. ఆయన అంకులు అంటూ ఉంటారు నన్ను. ఆయన కూడా ఫోన్ చేసి అంకులు మీరు ఇమీడియట్ గా వెంటనే అమలాపురం వచ్చేయాలని ఆయన కూడా 2 సార్లు ప్రాధాన్యపత్రం అడగడం జరిగింది. అలాగే మన గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు కూడా ఆ నియోజకవర్గంలో పనిచేయమని కూడా నాకు ఎక్కువగా ఒత్తిడి రావడం జరిగింది. అయితే నాకు ఉన్నదల్లా 9 నెలలేనండి, నేను ఎక్కడ ఉంది కానీ ప్రశాంతంగా చేసి రిటైర్ అవ్వాలనే నా కోరిక అని చెప్పి నేను పీగన్నవరం మండలాన్ని కోరుకోవడం జరిగింది. అక్కడ మా జడ్పీ చైర్మన్ గారు ఒక్క మండలం అది, అక్కడ జడ్పీటీసీ ప్లస్ ఆ జడ్పీ ఆయన నన్ను పీగన్నవరం వేసుకుంటున్నాను, నీవు అక్కడ చేయాలి తప్పదని చెప్పేసి ఆయన కోరిక మేరకు పీగన్నవరం ఇవ్వటం జరిగింది. నేను ఎక్కడున్నా కానీ నాకు పని చేయాలనే ఎక్కువగా ఆలోచన. ఇక్కడ నాకు ముఖ్యంగా ఇక్కడ జాయిన్ అయ్యడానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేసినటువంటి మన బాబ్జీ గారు అయితే, ఎంపీటీసీలు అయితే, సర్పంచ్లు అయితే, మీ అందరి సపోర్ట్ లేకపోతే ఏది చేయలేము. అలాగే మా ఏఓ గారు ఇక్కడ నాకు మెయిన్ మన ఆఫీస్ సిబ్బందిలో ఏఓ గారు ఇక్కడ నేను ఆయన గురించి చెప్పడం లేదు కానీ
ఆయనకి ఏ విషయమైనా సరే చిన్న విషయం చెప్పినప్పుడు వెంటనే దాన్ని అమల్లో తెచ్చేస్తాడు. ఆయన లేకపోతే అసెట్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం చాలా కష్టం. కింద ఆఫీసర్కి ఏంటంటే కింద స్టాఫ్ సపోర్ట్గా ఉండాలి. ఆ సపోర్ట్ నాకు ఎక్కువగా మా యువ దగ్గర నుంచి రావటం వల్ల ఇవన్నీ కార్యక్రమాలు చేసుకోగలిగాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆటో నగర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముల్లపూడి శ్రీనివాస్ కోరారు. ఆటో నగర్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముల్లపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఆలయంలో కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ దసరా ఉత్సవాలు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు బి రాజు, బి రాజశేఖర్, బి లక్ష్మణరావు, ఏ భువనేశ్వరి, తల్లాడి అశోక్తో పాటుగా ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అక్టోబర్ 3వ తారీఖు నుంచి జరగబోయే దేవీ నవరాత్రులకి కార్యక్రమాలు ఆటోనగర్ యూనియన్ అలాగే మోటార్ ఫీల్డ్ వర్కర్స్ యూనియన్ అందరూ కలిపి ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. కోర్టు ఆవరణలో ఉన్న దుర్గామ్మవారి గుడి కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అని జంగారెడ్డిగూడెం పుర ప్రజలందరూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ జంగారెడ్డిగూడెం ఆటో నగర్లో గల శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నందు గత 26 సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పటికీ కోర్టు ప్రాంగణంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడిచింది. 4 సంవత్సరాలు కూడా దినదినాభివృద్ధి చెందుతూ రోజు రోజుకి అమ్మవారి కార్యక్రమాలు చాలా జయప్రదంగా జరుగుతున్నాయి. దానికి కోర్టు వారు, లాయర్స్ అసోసియేషన్ వారు, మా మోటార్ ఫీల్డ్ వర్కర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్కు వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్ల మేము ఇక్కడ ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమాలు చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెంలో ఉన్న మానవతా కమ్యూనిటీ హాల్లో మానవతా నెలవారీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులు పలు అంశాలపై చర్చించారు. అంతేకాకుండా పలు తీర్మానాలను కూడా చేశారు. ఈ సందర్భంగా మానవతా అధ్యక్షులు రమణమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం 500 సభ్యత్వాలు నమోదు అయ్యాయని, అక్టోబర్ 10వ తేదీ నాటికి మరొక 500 సభ్యత్వాలు నమోదు చేయాలని లక్ష్యంగా తీసుకున్నామన్నారు. అనంతరం కొత్తపేటకు చెందిన అహ్మద్ బాషా ఇటీవలే ప్రమాదవశాత్తు మృతి చెందడంతో అతని భార్యకు మానవతా ప్రతినిధులు అల్లూరి రామకృష్ణ 5,000 రూపాయలు, మొగలనీటి శ్యామ్ 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ, మానవతా సెక్రటరీ గద్దె సత్యనారాయణ, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, ఈసీ సభ్యులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి అల్లూరి రామకృష్ణ గారి ద్వారా మా నోటీస్కి వచ్చింది. బాజీ గారు చనిపోవడం జరిగింది. ప్రమాదవశాత్తు గోదావరిలో పడి చనిపోయినారు. అలాగే వారి పాపకి ఆరోగ్యం బాగాలేదని తెలిసి మా మానవతా ఉపాధ్యక్షుడు అల్లూరి రామకృష్ణ గారు 5,000, అలాగే మగనూడి శ్యామ్ గారు మా మానవతా అవేర్నెస్ కమిటీ సభ్యులు 10,000 రూపాయలు ఈరోజు వారికి చిరు సాయంగా మేము వచ్చి ఈ రోజున ఇందిరానగర్ కాలనీలో వేయించేసి ఉన్న ఒక చిన్న ఫ్యామిలీకి పెద్ద కష్టం వచ్చింది. మొన్న ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం వాళ్ళ హస్బెండ్ గారు చనిపోవడం జరిగింది గోదావరిలో పడిపోయి. అకాల మరణం నుంచి వాళ్ళు ఫ్యామిలీ కోలుకుంటుంది అనుకోగానే ఈ లోపల వాళ్ళ పాపకి ఇలాగ హెల్త్ కంప్లైంట్ వచ్చి చాలా ఇబ్బంది పడతా, చాలా ఖర్చుతో కూడుకున్న డైలీ సిలిండర్తోనే ఆక్సిజన్ ఇస్తూ గత 2 నెలల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఫ్యామిలీ. వాళ్ళ బాధ చెప్పంగానే వెంటనే రెస్పాండ్ అయిన మానవతా సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాము. మా పొలంలో అటువంటి మనిషి ఉంటాడని నేను ఊహించలేదు. చాలా డిగ్నిఫైడ్గా, చాలా హోందాగా నాకు గత 7-8 సంవత్సరాల నుంచి తెలుసు. అటువంటి మనిషి చచ్చిపోయాడు అని తెలిసి చాలా బాధపడ్డాను. నేను ఆ పాపకి స్కూల్ ఫీజు కడదామనే టైంలో వారి కారు ఉంది. కారు బాగితే వాళ్ళకు ఫ్యామిలీకి
ఉపాధి ఉంటుంది అనేది భావంతో నేను కారు బాయ్ అన్నామని మన మూర్తి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అన్నాను నేను ఆ మాట అనడంతో 5,000 టక్మని తీసిచ్చాడు. మనం అందరం కారు బాయ్ అన్నా ఉన్నారు. నేను ఏమంటే షోరూమ్కి ఫోన్ చేసి ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే కారుకి మీరు నేను మెటీరియల్ పడితే ఆ మెటీరియల్ ఛార్జ్ ఏమన్నా షెడ్ ఛార్జీలు మాత్రం మీరు ఏం అక్కలేదు, మీరు అడిగారు కాబట్టి అన్నారు. నేను కారు బాయ్ అందానే ఏమి ఉన్నాను. మా తాతాజీ గారు కాదంటే పాప చాలా క్రిటికల్ పొజిషన్ ఉంది, నేను మీకు సాయం చేస్తే బాగుంటుంది అనే జాబ్ మీద నేను ఒక 5,000 మొగల్ని శ్యామ్ ఒక 5,000 ఇష్టం జరిగింది. మనం వెళ్ళిపోతా పట్టుకెళ్ళేది ఏం లేదు. ఈ కుటుంబాన్ని అందరూ ఇదే అభ్యర్థన అనుకుంటారో ఏమనుకుంటారో కానీ ఈ కుటుంబానికి మానవతామూర్తులు కానీ బాగా దయాదురుదులైన ఎవరైనా సరే ఈ కుటుంబానికి సాయం చేయాలని నేను చేతులెత్తి మరీ ప్రార్థిస్తాను. చింతలపూడి మున్సిపల్ కమిషనర్గా ఎం పావని బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా రాజమండ్రి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పావనిని ఉన్నతాధికారులు చింతలపూడికి బదిలీ చేశారు. దీంతో సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ పావని మీడియాతో మాట్లాడుతూ చింతలపూడి నగర పంచాయతీని అభివృద్ధి బాటలో నడిపించేందుకు తాను అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. చింతలపూడి అభివృద్ధికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. నా పేరు పావని. నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రూడాలో వర్క్ చేశాను. అక్కడి నుంచి నాకు ఇక్కడ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు యాజ్ ఎ చింతలపూడి మున్సిపల్ కమిషనర్గా. ఈ రోజు నుంచి నేను ఇక్కడ ఛార్జ్ తీసుకుంటున్నాను, ఫుల్ అడిషనల్ ఛార్జ్. అండ్ మెయిన్ ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ మనం అడ్రస్ చేసి టైమ్లీ రిజల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ చూసేటట్టు ఖచ్చితంగా మనము చేద్దాము. ఏదైనా పబ్లిక్కి, జనరల్ పబ్లిక్కి కానీ ఎవరికైనా సరే ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మనము వెంటనే పరిష్కరించి ఈ ఏరియా డెవలప్మెంట్ పరంగా కూడా మనకి పాసిబుల్ అయినంత వరకు మనం కృషి చేద్దాము. ప్రతి విషయంలో అందరికీ సహకారంగా ప్రొవైడ్ చేస్తానని నేను మనవి చేస్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చింతలపూడి తహసీల్దార్ ప్రమద్వారా తెలిపారు. చింతలపూడి ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపాలకృష్ణతో కలిసి తహసీల్దార్ పాల్గొన్నారు. ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి వారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో మానవత్వ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు ఏ సత్యనారాయణ, కె అనిల్, జి దీప్తి, కె సురేంద్రబాబు రోగులకు పరీక్షలు జరిపారు. శిబిరంలో 200 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లజోళ్లు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిఎన్ రావుపేటకు చెందిన కిడ్నీ రోగి ఎం రోసయ్యకు మానవత 5,000 రూపాయలు, సాయి రాఘవేంద్ర మెడికల్స్ యజమాని కె శ్రీనివాసరావు 2,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవత గౌరవ డైరెక్టర్ ఏ సత్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి పి సోమశేఖర్, చైర్మన్ ఏ అప్పారావు, కన్వీనర్ అధ్యక్షుడు కె రాజేశ్వరి, కె నాగచిన్నారావు, ఎన్ అశోకబాబు, ఏ రాజారావు, కె రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వస్తారేమో
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఒకసారి ఇటు చూడండి. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో క్వాలిఫైడ్ డాక్టర్స్ని, జనరల్ ఫిజిషియన్స్ని, ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని, మొత్తం డాక్టర్స్ అందరిని తీసుకొచ్చేసి ఇక్కడ ఉచితంగా వైద్య కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆప్థాల్మిక్ డాక్టర్ గారిని కూడా తీసుకొచ్చాం. ఈ సందర్భంగా మొత్తం అందరికీ కూడా ఉచితంగా వైద్యంతో పాటు మందులు కూడా ఇస్తున్నాం. అలాగే కళ్ళ ఆపరేషన్లు కూడా మేము ఉచితంగా ₹1 తీసుకోకుండా చేస్తున్నాం. కళ్ళజోళ్ళు కూడా ఇస్తున్నాం. మానవతా స్వచ్ఛంద సంస్థ తరపు చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ కూడా ఒక భాగం అని మేము తెలియజేస్తున్నాం. మంచి పేషెంట్ స్పందన కూడా చాలా బాగుంది. అందరూ బాగా అటెండ్ అవుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ స్థానిక గ్రామస్తులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహణ, పలు అంశాలపై అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస, అజెండాలోని 27వ అంశంపై అధికారులకు, కౌన్సిల్ సభ్యులకు మధ్య మాటల యుద్ధం. స్థిరాస్తిని కొనుగోలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు వహిస్తూ అప్రమత్తంగా ఉండాలి. సిటీ ప్రాపర్టీస్ అధినేత, ప్రముఖ ప్రాపర్టీ అడ్వైజర్ పాలపర్తి శ్రీనివాస్ సూచన. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ శాఖ, ఎంప్లాయ్మెంట్ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహణ. పెద్ద సంఖ్యలో హాజరైన నిరుద్యోగ యువత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.